హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? శుక్రవారం అంటారు కదా, అంటే అనగా గుడ్ ఫ్రైడే అని చాలామంది చెప్పుకుంటాం. ఈ శుక్రవారం అనేది ఎంతమంది సంతోషిస్తున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు? చెప్పండి అమ్మా. సంతోషిస్తున్నారా, బాధపడుతున్నారా? మీకే తెలియదు, క్లారిటీ లేదా? దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టినారు. ఆయన ప్రాణం పెట్టకపోతే మనకి రక్షణ లేదు, ఆ మార్గము మనకి తెలియదు. కాబట్టి మనం సంతోషించాలి. ఆయన కనుక వచ్చి ఆ ప్రాణం పెట్టకపోతే మనకి రక్షణ అనేది లేదు. కాబట్టి ఈ శుక్రవారాన మనందరూ కూడా చాలా సంతోషించాలి. సంతోషించి అది మన మట్టికే కాదు కానీ మన తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టే విధముగా ఉండాలి. మరి ఈ రోజున మనందరం అటు రీతిగా ఉండి జరుపుకుంటున్నామంటున్నారా ఈ శుక్రవారం? అటు రీతిగా ఎంతమంది ఆలోచించారైతే నాకు తెలియదు కానీ ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ వచనం చదవండి అమ్మ తల్లి. చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తనలతో చెప్పాను. తరువాత శిశువుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిశువుడు ఆమెను తన ఎంట చేర్చుకొనెను. మంచిది. ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉండి పలికిన మాట, 2 మాటలు పలికిన తర్వాత 3వ మాటగా ఇది పలికి ఉన్నారు. ఆయన శిలువలో అంత బాధపడుతూ, అంత చింతిస్తూ, ఆయన శరీరం అంతా దున్నబడి నలగొట్టబడి ఉన్న సమయంలో కూడా ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? తల్లిని జ్ఞాపకం చేసుకున్నారు. తన తల్లిని జ్ఞాపకం చేసుకుని తనకున్న బాధ్యత అంతా కూడా ఎవరికి అప్పగిస్తున్నారు? శిష్యుడికి. ఎందుకనగా తన కుటుంబ పట్ల, తన తల్లి పట్ల తన బాధ్యత కలిగి ఉన్నాడు. అలాగే లేఖన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది, గుర్తున్నది ఎవరికైనా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము. మరి ఆయన ఏం చేశాడు అక్కడ? ఆయన సిలువలో ఉండి కూడా, ఆయన బాధపడుతూ కూడా, ఆయన చింతిస్తూ కూడా తన తల్లిని మరిచిపోకుండా తనకున్న బాధ్యతను నెరవేర్చున్నాడు. ఈరోజు మనం ఆ రీతిగా ఉన్నామంటారా? మనకి ఏదైనా చిన్న బాధ కలిగితే నువ్వెవరు నాకు తెలియదు, మనకు 2 రెక్కలు రాగానే నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటావు. కానీ ప్రభు అయిన గారు మనకి ఇక్కడ నేర్పుతున్న మాట ఏంటి? తన తల్లి పట్ల ఉన్న బాధ్యతగా తను ఎంతో ఇష్టమైన ప్రేమించిన శిశువుడికి అప్పగిస్తున్నారు. ఏమని? ఇక్కడ నుంచి ఈమె నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇక్కడ నుంచి నేను చేయవలసిన ప్రతి పని కూడా ఈయన వహిస్తాడు, ఈయన బాధ్యత తీసుకుంటాడు, ఈయన చేస్తాడని తన తల్లిని శిశువుడైన యోహానుకి అప్పగించున్నారు. అలాగే శిశువుడికి తన తల్లిని అప్పగించి ఇది మొదలుకొని నేను చేయవలసిన ప్రతి బాధ్యత నీవు నెరవేర్చాలని, నువ్వు చెయ్యాలని శిశువుడు తగడ చెప్పి ఉన్నాడు. ఈ రోజున మనం ఏం నేర్చుకోవాలి ఈ యొక్క మాటను బట్టి? ఈరోజు మనం ఎన్నో సంవత్సరాలు వచ్చేసి ఉన్నాం కదా, ఎన్నో శుక్రవారాలు వచ్చేస్తున్నాయి, కానీ వింటున్నాం, చాలా సంతోషమే. అది ఇక్కడ వరకు ఉంటుంది. కానీ హృదయానికి వెళ్ళి అటు రీతికి మన తల్లిదండ్రుల పట్ల మనం ఆ బాధ్యత కలిగి ఉన్నామా? ఎంతోమంది చూస్తున్నాం, గల్లుమని ఏడుస్తున్న తల్లిదండ్రులు సన్మానించకపోతే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ప్రేమించలేని వాడు నన్ను ఎలా ప్రేమిస్తావు దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు ఎంతోమంది ఎవరో ఎక్కువ దగ్గర ఉంటారు, తల్లిని తండ్రిని బాధ పెట్టేవారు. నీ తల్లి అయినా నీ తండ్రి అయినా ఎంత బాధ పెట్టినా ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా నువ్వు చేయవలసిన బాధ్యతను మాత్రం మరవద్దు అని ఇక్కడ మనకి నేర్పుతున్నాడు. అలాగే మీకు ఒక మాట చూపించి నేను ముగిస్తాను. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. నిర్గమకాండము ఆమేన్. ఏమగినట్లు? గట్టిగా చెప్పండమ్మా. మరి మనందరం అవుదామా? ఆమేన్. అలాగే ఇంకొక మాట మీకు కూడా చూపిస్తాను. సామెతలు 23వ అధ్యాయం 2వ వచనం.
సామెతలు 23:22. అంగీకరించము, నిర్లక్ష్యము చేయకము. నీ తండ్రి అంగీకరించము. నీ తండ్రి యొక్క ఏదైతే మనకి తండ్రి అయినా ప్రభువుని యేసుక్రీస్తు వారు మనకు ఆయన తండ్రి, ఆయన మనకేం చెప్తున్నాడు, ప్రతి ఒక్క మాటను మనం ఏం చేస్తున్నాం? ఆయన చెప్పిన మాట మనం నెరవేరుస్తున్నామా లేదా? బైబిల్లో అనేక మాటలు ఉన్నాయి. ఇందులో ఏ మాట మనం తీసివేసినా ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అని ఉంది. మరి ఇక్కడ ప్రభువు చెప్తున్నారు, మరి నీ తండ్రి ఉపదేశం అంగీకరించమని. ఈరోజు మనం ఎంతమందిగా ఉన్న మనము ఎంతమంది ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరిస్తున్నాం హృదయపూర్వకంగా? హృదయంలో నిజంగా ఆయన గురించి ఉన్న పశ్చాత్తాపము, నా తండ్రి నా కొరకు ప్రాణం పెట్టున్నాడు కదా, ఆ యేసుని మనం చూడాలి కదా, ఆ క్రీస్తుని మనం చూడాలి, చిందిస్తున్న రక్తాన్ని చూడాలి కదా, ఆయన దున్నిన ఆ శరీరాన్ని మనం చూడాలి కదా. ఎందుకంటే ఆ యొక్క శరీరం మీద పడిన ప్రతి దెబ్బ నీ మీద నా మీద పడవలసి ఉన్నది. కానీ ఆయన ఈ లోక పాప భారము మోసుకుని వెళ్ళిపోయి ఉన్నాడు. పాపపు మూల్యనని విరిచేసి ఉన్నాడు. ఈయన నా బిడ్డలు కనుక మన పడవలసిన బాధను ఆయన భరించేసి ఈ రోజున మనకెంతో సురక్షితమైన జీవితాన్ని ఇచ్చున్నాడు ఆయన. అందుకని మనకి ఏది తెలియట్లేదు. మనకంటే ముందు ప్రవర్తలో ఆయన శిలువను కూర్చున్న సువార్తను ప్రకటించేటప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించి ఉన్నారు. ఈ రోజున ఎంత హ్యాపీగా గడుపుతుందంటే సమయము రానే ఉన్నది. ఎందుకనగా వెళ్ళినవాడు రానయుండునా, ఆయన వస్తాడు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు స్థలము సిద్ధపరిచి ఉన్నాడు కనుక ఆ స్థలానికి మనందరూ ఎంతమంది చేరతామో ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఎవరో చెప్తేనే కాదు, సేవకులు చెప్తేనే కాదు, కానీ మనకంటూ దేవుడు ఒక జ్ఞానాన్ని ఇచ్చున్నాడు, మనకంటూ ఒక గ్రంథాన్ని ఇచ్చున్నాడు. అనగా ప్రతి దినము దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నీ యొక్క బాధ్యతలు, ఈ యొక్క నువ్వు ఈ విధంగా చేయాలి, నువ్వు ఇలా బ్రతకాలి నా కొరకు, ఇది కాదు నీకు శాశ్వతమైనది, పై అనేది శాశ్వతమని ఆయన మనకు చెప్పి ఉన్నాడు. మరి ఎంతమంది నెరవేరుస్తున్నాం? దేవుని సన్నిధిలో కూర్చుంటాం, సేవకులు నిలబడితే రవణ్యే కదా, మన మాటలు మనే అంటే అక్కడ నిలబడ్డది మనుషుడే, కానీ అక్కడ పరిశుద్ధాత్మ ఉండి మనతో మాట్లాడుతున్నదని గ్రహించలేని స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే భయం లేక, ఆయన శిలువకు అంత ప్రాణం పెట్టున్న ఆయనకి మనం విలువ ఇవ్వట్లే. పేరుకి మాత్రమే క్రైస్తవుని, క్రైస్తవురాలని చెప్పుకుని బ్రతుకుతున్నాం. ఈరోజే కొనుక్కుని నీకు కొత్త చట్టం, ఎందుకంటే శుక్రవారం కదని చెప్పి ఇందాక వెళ్ళి కొనుక్కు తెచ్చుకుని అక్కడ అరేంజ్ చేసి తీసుకొచ్చేసాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు నాకు ఇంత స్వేచ్ఛని ఇచ్చాడు. ఇది లేనట్టు పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు. ఎవరు? దీనులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. కానీ ఆయన చెప్తున్న ప్రేమను మనం కనపరచగలుగుతున్నాం అంటే మనకు మనమే చూసుకుంటున్నాం తప్ప నిన్ను వల్ల నీ పొరుగని ప్రేమించన్న మాటను నెరవేర్చడానికి చాలామందికి మనసు రాదు. పేరుకి నేను క్రైస్తవుని, నేను చక్కగా పాట పాడుతున్నాను, నేను చక్కగా వాక్యం చెప్తున్నాను, డైలీ దేవుని సన్నిధికి వెళ్తూ అనుకుంటాను, కానీ దేవుడు మనకు అప్పగించిన యొక్క బాధ్యతను మాత్రము మరిచిపోయి మనము నిర్లక్ష్యపరిస్తే జాగ్రత్త. శిలువను కూర్చిన సువార్త మనం చెప్పుకుంటున్నాం, కానీ ఏ దినము నీ ప్రాణం వెళ్ళిపోయినో ఎవరికి తెలియదు. శిలువలో ఆ దొంగ ధన్యుడు. ఎందుకనగా ఇదే సమయము కనుక ఆ క్షణమనే ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకనగానే ఆయన అబ్బే వచ్చాక చూద్దాంలే అని అన్నాడా? వెంటనే జవాబు ఇచ్చి ఉన్నాడు ఆయన. ఏమని? మరి ఈరోజు మనల్ని అడిగితే ఆయన ఉంచడా? మరి ఎంతమంది అడుగుతున్నారు? ఆలోచించేద్దాం దయచేసి. ప్రతి ఒక్కరు కూడాను ఈ సంవత్సరం వచ్చింది, మనందరము మరి శుక్రవారం చూసామో, మరొచ్చే సంవత్సరాన్ని చూస్తామో చూడమో తెలియదు. ఇదే సమయము, ఇదే రక్షణ దినము మనందరం సిద్ధపట్టగలిగి శిలువను కూర్చిన సువార్తను మనం తెలుసుకుని నిజంగా ఈయనే నా రక్షకుడు, ఈయనే నా మార్గం, ఈయనే నా సత్యము, ఈయనే నా జీవము, ఈయన ద్వారా తప్ప నాకు ఎక్కడ ఏ మార్గము లేదని తెలుసుకుని మనం ఒక మార్గంలో ఉండాలని ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.